హలో ఎవ్రీవన్, ఈరోజు మనం కొరమీనుతోని పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం అయితే మేము 2 కేజీస్ కొరమీను ఫిష్ తీసుకున్నాము. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి చక్కగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని జీలకర్ర, ధనియాలు, మెంతులు దోరగా ఫ్రై చేసుకొని అవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని పెద్ద సైజ్ 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆనియన్స్లో 2 పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, 2 టమాటాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. పౌడర్ చేసుకొని కూడా పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం 2 గంటల ఆయిల్ వేసుకొని మెంతులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇందాక రుబ్బుకున్న ఆనియన్ పేస్ట్ అంతా వేసుకొని అందులో ఫిషెస్ అన్నీ వేసుకొని 2 సైడ్స్ దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చింతపులుసు పోసుకొని చక్కగా ఉడికిన తర్వాత మనం ఇందాక పౌడర్ చేసుకున్న పౌడర్ వేసేసుకుంటే టేస్టీ పులుసు రెడీ.